టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేతలు పోలీస్ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి రూరల్ స్టేషన్లో విచారణకు వచ్చారు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి. అయితే టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తూ ఉన్నారు పోలీసులు. 3 గంటలుగా విచారణ కొనసాగుతూ ఉంది. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే వైసీపీ నేతలు తమకు సంబంధం లేదని చెప్పినట్టు సమాచారం. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో 3 వైసీపీ నేతల విచారణ కొనసాగుతోంది. 3 గంటలుగా వీరి విచారణ సాగుతోంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేతలు పోలీస్ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి రూరల్ స్టేషన్లో విచారణకు వచ్చారు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అడిగి తెలుసుకున్నాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేతలు పోలీస్ విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రవి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈరోజు విచారణ జరుగుతోంది. దాదాపుగా 3 గంటల నుంచి ఈ విచారణ అయితే జరుగుతుంది. ఇందులో ఈ విచారణకు ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి, ఇద్దరితో పాటు వైసీపీ నేత అవినాష్ కూడా హాజరయ్యారు. ఈ 3 కీలక నేతలు ఈరోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు నిమిత్తం హాజరైనటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ 3 పాస్పోర్ట్లు అయితే పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా అనేక ప్రశ్నలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వాటిలో ఏది కూడా వైసీపీ నేతలు తమకు తెలియదనేటువంటి సమాచారమే చెప్తున్నారు. కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడిలో మా పాత్ర కానీ మేము చేసినటువంటి వ్యవహారం కానీ ఏం లేదు, మాకు అసలు ఆ విషయం కూడా తెలియదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అప్పుడు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానీ, తర్వాత అప్పుడు ఉన్నటువంటి కాల్ డేటా కానీ, దాని తర్వాత లైవ్ లొకేషన్ కానీ, ఏదైతే ఆ నేతలు తిరిగారో దానికి సంబంధించినటువంటి లైవ్ లొకేషన్ కూడా ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉన్న నేపథ్యంలో నేతలు చెప్తున్నటువంటి డేటా, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ని కూడా జత చేసి చూస్తా ఉన్నారు. ఈ విధంగా దర్యాప్తు కొనసాగుతుంది. 3 నేతలను కూడా విడివిడిగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ విచారణకు తలసిల రఘురాం హాజరయ్యారు, ఆ తర్వాత దేవినేని అవినాష్ హాజరయ్యారు, ఆ తర్వాత లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. ఈ 3 కూడా గడిచినటువంటి 4 గంటల ప్రాంతం, అదేవిధంగా 5 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వచ్చారు. అంటే మొత్తంగా 3 గంటల సమయం నుంచి ఇప్పుడు 7 గంటలు అవుతుంది. 4 గంటల నుంచి 3 గంటల పాటు పోలీసు విచారణ అయితే కొనసాగుతుంది. మరొక అరగంట పాటు పోలీసు విచారణ కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు నేతలు చెప్పినటువంటి అంశాల మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టుకు రికార్డు రూపంలో సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ని కూడా యాడ్ చేసి ఫర్దర్ గా ఎలాంటి పోలీసు యాక్షన్ ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణ. రైట్, అది టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేతలు పోలీస్ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి రూరల్ స్టేషన్లో విచారణకు వచ్చారు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి.